అందరికీ వందనాలండి. ఒకసారి వీడియో చూడండి. చూశారు కదండి, అక్కడ టేబుల్ మీద కూర్చున్న ఆయన చూశారు కదా, ఆయన ముఖం ఒకసారి పరిశీలించి సరిగ్గా చూడండి. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూడండి. అసలు ఆయనకి ఒక క్షణం కూడా నెమ్మది ఉండదన్నమాట. ఆయనకున్న వ్యాధి, బలహీనత, ఇబ్బందిని బట్టి చాలా ఇబ్బంది ఎవరికి చెప్పుకోలేరు. నేనేం చెప్తానంటే దీన్ని బట్టి మీరు నేను మంచిగా ఉన్నాం కదా, మీరు నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాం కదా. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన మంచి మనకున్న సౌందర్యాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? మనకున్న ఆరోగ్యం, మనకున్న అందాన్ని బట్టి గర్విస్తున్నామా? ఒకసారి చూస్తే మన తేడా ఏంటో, ఆయనకి మనకున్న తేడా ఏంటో తెలుస్తుంది. మిమ్మల్ని నన్ను కూడా దేవుడు ఇంత ఆరోగ్యంగా ఉంచారు అంటే మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకునేవారుగా ఉండాలి. అంతేకాని ఈ ఆరోగ్యము, ఈ అందము నన్ను బట్టి ఏదో వచ్చేసింది, నేను రాసుకునే క్రీముని బట్టి, నేను చూసుకునే బాధ్యతను బట్టి ఉన్నది అని కాదనుకోకూడదు. అలా అనుకోకూడదు. జాగ్రత్త అండి. మిమ్మల్ని ఇంత ఆరోగ్యంగా దేవుడు ఉంచాడంటే మీ నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు, మీ నుంచి ఏదో కోరుకుంటున్నాడు. అదేంటో తెలుసుకోండి. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము అండి. చూడండి, నేను ఎంత బలహీనతో, ఎంత ఇబ్బందితో ఉండి నిజంగా ఆ వీడియో చూస్తుంటే నాకు చాలా మనసు తరిగిపోయింది. మీలో ఆలోచన ఉంటే, మీకు గ్రహింపు ఉంటే, ప్రభువా నన్ను ఎంత అందంగా ఉంచావు కదా, నన్ను ఎంత మంచిగా ఉంచావు కదా, నేనంటే నీకు ఎంత ఇష్టమయ్యా అని ప్రతిరోజు ఆయన కృతజ్ఞతలు తెలిపేవారి ఉండి మీ అందాన్ని, మీ ఆరోగ్యాన్ని దేవుని పనిలో వాడండి.